డాక్టర్ జీవి పూర్ణచందు గారి భువన విజయం 6వ భాగం 16/7/25. ఒక్కొక్క కవుల్ని గురించి చెప్పాడు. తిమ్మన ముక్కు పాజాతాపహరణం, పెద్దన మను చరిత్ర గురించి చెప్పి ఇప్పుడు ఆముక్త మాల్యదలోకి వచ్చారు. కృష్ణదేవరాయలు సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, మదాలసా చరితం, సత్యవధూ ప్రీరణం, సకల కథాసార సంగ్రహం, జ్ఞాన చింతామణి, రసమంజరి లాంటి సంస్కృత గ్రంథాలు రాశారు. తెలుగులో ఆముక్త మాల్యద లేక విష్ణు చిత్తీయం అనే గోదాదేవి కథ దివ్య ప్రబంధంగా రాశారు. ఈ ప్రబంధ రచన ఎప్పుడు జరిగిందనేది కూడా పండితుల మధ్య వివాదంగానే ఉంది. విజయవాటింగొన్ని వాసరంబు నుండి శ్రీకాకుళ నికేతనుండగు ఆంధ్ర మధుమధను సేవించబోయి హరిసరూపవాసరమత్తట కావించిన పుణ్యరాత్ర చతురయామమున్ అనే వాక్యాన్ని బట్టి కుందూరి ఈశ్వరదత్తుగా ఆముక్తమాల్యద రాసిన తేదీ 15-19 జనవరి 20. తేదీ రాత్రి సుమారు 10 గడియల కుంభ సంక్రమణ కాలమని. ఆ రోజు మాఘ బహుళ ఏకాదశి నాడు రాత్రి 10 గంటల ముహూర్తంగా పెట్టుకొని ఆముక్తమాల్యద రచన ప్రారంభించారని నిర్ధారించి, అంతకుముందు 15-17 శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం ఆయన దీని రచనకు సంకల్పం చెప్పుకోగా, దిగ్విజయ యాత్ర పూర్తయ్యాక 15-19లో తీరికగా ఆముక్తమాల్యద రచన ప్రారంభించారు. ఆముక్తమాల్యదని రాయలేదనే వాదనతో మన పండితులు కొన్నాళ్ళు కాలక్షేపం చేసి, ఆయనకంత కవితాశక్తి లేదని వీళ్ళ నమ్మకం. నంది తిమ్మన గారు తన కృతి రాయలకు అంకితమిస్తూ కవితా ప్రావీణ్య ఫణీశాన నిండు పేరోలగన్లు కవి పండితుల సమక్షంలో రాయల వారిని కవితా ప్రావీణ్యం కలవాడనేంత పెద్ద అబద్ధం నంది తిమ్మన ఆడాడని వీళ్ల భావం. అవంధ్య ప్రబంధ కృతి సంబంధ్యనుభావునకు సకల కళాధోరణికి లాంటి పదాలు కవిత్వ మర్మం తెలియని వాడికి నప్పేవేం కావు. తిమ్మన కవి, పెద్దన కవి కూడా అసత్యవాదులుగా చిత్రించే ప్రయత్నం చేశారు. హతోస్మి ఏమనాలి మన వాళ్ళని. రాయలవారు వ్రాయకపోతే మరి ఎవరు రాసుంటారు? ముక్త కంఠంతో అల్లసాని పెద్దనే రాశాడని చాలామంది అరిచారు. దాన్ని కోపగించి విశ్వనాథ సత్యనారాయణ ఆముక్తమాల్యదలో ఉన్న భిన్న శయ్య రాయగలడేని పెద్దన గారు మనుచరిత్రలో ఎందుకు రాయలేదు అని 1000 పడగలు నవలలో ఒక పాత్ర చేత అడిగించారు. కాదు, వేరెవడో తమిళ వైష్ణవ పండితుడు వ్రాసాడన్నవాడు లేకపో. అంత పండితుల తమిళంలో అలాంటి రచన ఎందుకు చేయలేదనేటువంటిది కూడా ఆలోచించాల్సిన ప్రశ్న. రాయలవారి కూతురు మోహనాన్ని మారీచి పరిణయం అనే దాని ముందు మాటలు అకరుష మాధురీ కలితయై అలసాని కవీసు బోలె అల్లిక బి ముకుతిమ్మన నీలను ముద్దుల బల్పు పాండురంగ కవిగతిన్ పదక్రమము కల్గు కవిత్వము తోడ విష్ణుచిత్తుని కథ రచించు మధ్యనకున తోరపు బత్తి నుట్టించి మ్రొక్కేద అని రాసుకో. నిజంగా ఆ మోహనాంగి రాయలవారి కూతురే అయితే అప్పటికిక్క పాండురంగ మహాత్మ్యం రచనే చేయని తెనాలి కవి ఎలా ప్రస్తావిస్తుంది? రామరాజభూషణుడి వసుచరిత్ర తరువాత తెనాలి రామకృష్ణుడి పాండురంగం వచ్చింది కదా. వీళ్ళిద్దరూ రాయల తర్వాతి వాళ్ళు కదా. మొత్తం మీద రాయల వారి గురించిన కథలు, ఆయన చరిత్ర
కలగా పులగంగా అయి నిజాలు జల్లెడకు దొరకకుండా పోతున్న ఆముక్తమాల్యదలో చూడి కుడుత నాచ్యార్ గోదాదేవి బొమ్మ. రాయలవారి కూతురు మోహనాన్ని తెలుగు భాష ప్రపంచమంతటికి నాదింబొల్చి నిర్దోషుల నిజాంచత్పదముల్ బుధగ్రణుల్ వేట్కన్ మౌడులందాల్చి మందన అసల్పంగ త్రిమూర్తులై వెలయునా నన్నయ తిక్కన ఎర్రనలన్ భావనమునన్ స్మరించెదు నేను ఆంధ్రాభిలాషం భూనన్ భాషం భూనన్. మోహనాంగి మారీచి పరిణయం తెలుగు భాషను ప్రపంచమంతటికి ఆది భాషగా భావించిన ఏకైక రచయిత్రి మోహన. ఒప్పులెరిగినవారు, అచ్చమైన తెలుగు తెలిసిన మేధావులు వేడుకగా తమ నెత్తిన పెట్టుకొని గౌరవించిన భాష ఇదని. ఆంధ్రుల భాష మీద అభిమానంతో సాహితీ త్రిమూర్తులై నన్నయ తిక్కన ఎర్రలను మనస్సులో స్మరిస్తున్నానంటూ మోహనాన్ని తన మారీచి పరిణయం కావ్యంలో కవిత్రయానికి తొలుతగా వందనాలు చెప్పి ఏ భాషకైనా అది అనేక ఇతర భాషల రూపొందటానికి లేదా సంపన్నం కావటానికి దోహదపడితే అది ఆది భాష అంటారు. అప్పుడే అది ప్రాచీన భాష అనే గౌరవాన్ని పొందటానికి అర్హమవుతుంది. సర్వశ్రీ తిరుమల రామచంద్ర, బూదరాజు రాధాకృష్ణ, కొరాడ రామకృష్ణయ్య, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి ప్రభృతులు పాడి ప్రాకృత సంస్కృత భాషల అభివృద్ధిలో తెలుగువారి పాత్ర గురించి, తెలుగు ప్రమేయం గురించి అనేక విషయాలు వెలుగులోకి తెచ్చి అరక నుండి నాగలి వరకు పాళీ భాషలో మన వ్యవసాయ పదాలు కొల్లలుగా ఉన్నాయి. సంస్కృతంలో ఉన్న పుత్ర, మీన, తాళ లాంటి తెలుగు పదాలు తెలుగులోంచి సంస్కృతంలోకి చేరాయని కోడాల రామకృష్ణయ్య గారు 1921లోనే రాశారు. ఎఫ్జీకే క్రీపర్ అనే పరిశోధకు ఋగ్వేదంలోంచి 360 పదాలు అవి ద్రావిడ ముండా భాషలకు చెందినవి కావచ్చంటూ ఒక పట్టిక ప్రకటించారు. క్రీపర్స్ లిస్ట్ అంటారు దీన్ని. అందులో అనేక ద్రావిడ పదాలు, వాటిలో అధిక భాగం తెలుగులో వ్యాప్తిలోనే ఉన్నాయి. పాళీని, ప్రాకృతాన్ని, సంస్కృత అభివృద్ధి చేయటంలో తెలుగు భాష పాత్ర, తెలుగువారి పాత్ర ఎంతో. తెలుగు భాషకు ప్రాచీనత హోదాన్ని నిర్ణయించేటప్పుడు ఈ భాష అనేక ఇతర భాషల అభివృద్ధి కారకం కావటాన్ని ఒక పరిశీలనాంశంగా గుర్తించి తెలుగు భాషా చరిత్రలో ఇది ముఖ్యమైన విషయం. తెలుగు భాషని ఆది భాషల్లో ఒకటిగా ఘనంగా ప్రకటించింది మోహనాంగి. మోహనాంగి చరిత్ర ఎలా ఉన్నా ఆమె పేరుతో కనిపించే తెలుగు భాష ప్రపంచమంతటికి నాటింబుల్పి అనే పద్యం మాత్రం చిరస్మరణీయం అయ్యింది. ఈమె కృష్ణదేవరాయల కుమార్తె అనేందుకు ఒకే ఒక సాక్ష్యం ఆమె వ్రాసిన మారీచి పరిణయ కావ్యం. ఆమె చిత్రకారిణి కూడా. సంస్కృతాంధ్ర భాషల్లో మంచి ప్రవేశం కలిగిన రచయిత. ఆమె అసలు పేరు తిరుమలాంబని. కృష్ణదేవరాయల భార్య కూడా అదే కాబట్టి ఈమెను మోహనాంగి అని ముద్దుగా పిలుచుకున్నారని అరవీటి వంశీకుడు కృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని కొనసాగించారు. అలియ రామరాజు భార్య అని కళాప్రపూర్ణ కొండూరు వీరరాఘవాచార్యుల వారు మోహనాంగి పేరుతో ఒక చారిత్రక నవల కూడా రాశారు.
మోహనాంగి తిరుచెంగొత్తు అర్ధనారీశ్వర స్వామి భక్తురాలని ఆ అర్ధనారీశ్వరుడి సేవకే జీవితాన్ని అంకితం చేసిందని తమిళనాట బాగా వ్యాప్తిలో ఉన్న వైష్ణవ భక్తి ప్రచారంలో మునిగి తేలిన కృష్ణదేవరాయల వారి కూతురు అడియ రామరాజు భార్య అర్ధనారీశ్వరుడి భక్తురాలు కావటం కూడా ఒక విశేషం. రాధాకృష్ణుల ప్రణయతత్వంలాగా అర్ధనారీశ్వరుల ప్రణయతత్వాన్ని సాటే నృత్య రూపక మోహనాంగి పేరుకు తమిళంలో కొన్నున్నాయి. తమిళ మోహనాంగి తెలుగు మోహనాంగి ఒకటి కాకపోవచ్చు. మారీచి పరిణయం అనే కావ్యానికి అవతారికలు రాయల వారి వంశ చరిత్రని, రాయల కాలం నాటి చారిత్రక అంశాలను, సాంఘిక జీవనాన్ని అనేక పద్యాల్లో వ్రాసింది మోహన. ఆమె కానీ ఆమె వ్రాసిన చారిత్రక విషయాలను కానీ పండితులు ఏ విధంగానూ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. 1829 కావలి వెంకటరామస్వామి మారీచి పరిణయం కావ్యం గురించి, మోహనాంగి గురించి మొదటగా దక్కన్ కవుల చరిత్ర గ్రంథంలో ప్రస్తావించారు. మెకంజీ దొరకు కైఫీగిత్తుల సేకరణలు సహాయపడిన కావలి బొర్రయ్య తమ్ముడే ఈ కావలి రామస్వామి. ఆయనకు చిత్తుప్రతుల్లో వ్రాతప్రతుల్లో ఈ పుస్తకం ఎక్కడో దొరికి ఉండొచ్చు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రూపొందించిన తెలుగు చాటు పద్యమణి మధ్య మంజరుడు మోహనాంగి గురించిన ఒక ఐతిహ్యాన్ని అందించారు. రాయల వారికి మోహనాంగి కూతురు ఉన్నదనే విషయం ఈ చాటుకు చెబుతారు. విష్ణుదేవరాయల దర్శనం కోసం శంకుసార నృసింహ కవి అనే కవిగా చాలా రోజులు విశ్వ ప్రయత్నం చేశారు. ఆయన వ్రాసిన ఒక పద్యం ఎలానో మోహనాంగికి చేరింది. ఒకరోజు మోహనాంగి తండ్రితో సదరంగం ఆడుతుంటే రాయలవారి 2 ఏనుగుల మధ్య తన బంటు చిక్కుకుంటే యుద్ధతుల మధ్య పేదకు ఉండతరమే అంటూ ఆమె తన బంటుని సమర్పించి, రాయలవారు ఈ పద్యపాదం చాలా బాగుందమ్మా, పద్యం పూర్తిగా చదువు అన్నారు. ఒత్తుకొని వచ్చు కటిక కుచో దూరత్తి చూసి తరుణి తను మధ్య మెతటికో తలగిపోయి నుండి నేనియు కనపడకునే అహగా ఉద్ధతుల మధ్య పేదకు ఉండతరం అని చదివింది. రాయలవారు ఈ పద్యం రాసిన కవి గురించి తెలుసుకొని దర్శనమిచ్చి సత్కరించాడని వేటూరి వారి ఐతిహ్యం. రాయల సమకాలికుడైన శంకుసార నృసింహ కవి చరిత్ర ప్రసిద్ధుడు. ఇతన్ని ఏ కారణం చేతను అష్టదిగ్గజాల్లో చేర్చలేదు మనవాడు. ఇప్పటి పండితుల వ్యక్తిగత రాగద్వేషాల ప్రభావం సాహిత్య విమర్శ పైన బాగానే కనిపిస్తుంది. మారీచి పరిణయ రచన పుత్రిక తొల్త పుట్టుటది పుణ్యకరంబని నేనిరి పుత్రుడు నాకొకండయిన పుట్ట రాజ్యము నెల్ల నేల దౌహిత్రుడే నాకు తొల్త జనియింపగ కోరెద కాన కబ్బపున్ పుత్రిక నీ కాంచునెడ పుణ్యములున్ పురుషార్థమున్ జుమి అంటూ తన తండ్రికి ఈ కావ్యాన్ని అంకితం ఇస్తున్న కావ్య రచన ప్రారంభంలో మోహనాంగి చెప్పుకో. ఆమె రచన ప్రారంభించే నాటి రాయలవారికి పుత్ర సంతానం లేదని దీని తాత్పర్యం. కానీ కావ్యం 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి రాయల వాళ్ళకి సుపుత్ర ప్రాప్తి కలిగి ఆ విషయాన్ని ఆశ్వాసాంతలు ఆమె స్పష్టంగా పేర్కొందని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఆంధ్ర కవయిత్రులు రాశారు. ముద్రణా యంత్రాంగం లేని రోజుల్లో రచనలలో ప్రక్షిప్తాలకు నిక్షిప్తాలకు ఎన్నో అవకాశాలు ఉండేవి. విషయమే ముఖ్యమనుకుంటే ఈ మారీచి పరిణయం
పరిచయ పద్యాలను తప్పక చదవ. తండ్రి కూతుళ్ళ మధ్య స్త్రీ విద్య గురించి, స్త్రీలు కవిత్వం రాయటం గురించి ఈ సంభాషణ ఎంత బాగా ఉందో చూడ. తండ్రి సమస్య పూర్తికి వెదందలపోయుట లేదు, మీరలేమండ్రో మరీయ సాహసము నరసి కావ్యమనర్పబూలిత పేంద్రకు బాకముండగ కవిత్వపు పాకమేల కంచు ఇల్లాండ్రను గేలిసేయు జనులందరూ మెచ్చడు నట్టి శైలితో. నానా, మీరడిగిన సమస్య పూరించటం గురించి కాదు నా ఆలోచన. నేను కవిత్వం చెప్తుంటే మీరేమంటారు అని ఆలోచిస్తా. సాహసించి కావ్యం రాసే పని కూడా పూనుకో. ఈ ఆడాళ్లకు వంటింట్లో పాకాలు చేయటం ఉండగా ఈ కవిత్వ పాకాలతో పనేమి అని ఇల్లాళ్లను గేలి చేసేవాళ్ళు కూడా మెచ్చే శైలిలో వ్రాయాలనుకుంటున్నా అంది మోహనాంగి తండ్రి కృష్ణదేవరాయ. అని విని ఎత్తెత్తా పలుకమ్మ మొరక్కతరిన్ ప్రబంధమీ వనరుప ఇంతకాలమున పూహ మనచ్చితే ఎంత చెప్పిన వినయకయుంటి ఇంతదనుక వీణుల వించుక నీదు కబ్బమో తనయ వినంగ అబ్బులు కదాయని నిత్యమపేక్ష చేయు. ఎలా మరోసారి చెప్పమ్మా. ప్రబంధం రాయాలనే ఊహ ఎన్నాళ్ళకు కలిగిందా? ఎన్నాళ్ళ నుండి ఎన్నిసార్లు ఇలాంటి ప్రయత్నం చెయ్యమని నీకు చెప్పా? అప్పటి వీణుల విందైన గ్రంథాన్ని వ్రాయాలనిపించిందా? ఎప్పుడు నీ పద్యాలను విని ఆనందిద్దామా అని ఎదురు చూస్తున్నాను అన్నారట రాయ. చదువుల సరస్వతి నీ మృదు కవితాశైలి స్త్రీలకే అననేల హృదకున్ కొమ్ములు తిరిగి మదవత్ కవి పొంగవులకు మహిని కలుగుని అన్న. స్త్రీలున్నంతని చొరక చేయుటకు కుమారీ మౌఢ్యమే సొమ్ము నారీ లోకంబుల సేముషీయుతులు లేవే పూర్యమింతేటి. చదువుల తల్లి నీ మృదు కవితా శైలి స్త్రీలకేక కొమ్ములు తిరిగిన కవుల పొంగవలకు కూడా నచ్చుతుంది. స్త్రీలనగానే త్వరకన చేయటం మనవాళ్లలో ఉన్న కుమారి మౌఢ్యం. నారీ లోకంలో అశేష సేముషీయుతులు లేరా అంటూ రాయలవారు కూతుర్ని ప్రోత్సహించి 500 ఏళ్ల నాటి స్త్రీవాదాన్ని ఈ ఘటన కూడా ఒక తార్కాణం. అసలు మోహనాంగి ఉందా? కల్పిత పాత్ర. మోహనాంగి వ్రాయాలి చారిత్రక ప్రామాణికత పేరుతో 2/11/73 జమీన్ రైతు వారపత్రికలు ఆరుద్ర గారు మరీచి పరిణయ కావ్యాన్ని ఒక కూట సృష్టిగా తీవ్రంగా ఖండించారు. రాయలవారికి తిరుమలాంబ అనే కూతురు తిరుమల దేవరాయలని కొడుకున్నారని అంగీకరిస్తా. పండితులు అందుకు చాలిన ఆధారాలు అందింపగలరా అనేది కూడా ఒక ప్రశ్న. ఆంధ్ర కవుల చరిత్రలో కందుకూరి వీరేశలింగం గారు కృష్ణరాయుడి కుమార్తెలు సంగీత సాహిత్యాలలో నిపుణురాండ్రులని, రామరాజు భార్య అయిన మోహనాంగి అనే ఆమె మరీచి పరిణయం అనే 5 ఆశ్వాసాల శృంగార ప్రబంధాన్ని రచించిందని ఒకరు రాశారు. కానీ మాకు ఆ గ్రంథం లభించకపోవటచే ఇది ఇలా అని నిశ్చయింపలేకున్నా. కృష్ణరాయని అల్లుడైన రామరాజు భార్య పేరు
మోహనాంగి అయినట్లు సైతం అయినా మోహనాంగి అనే పేరు తిరుమలాంబకు నామాంతరమై ఉండొచ్చు కూడా అన్న 1829లో కావలి రామస్వామి ప్రచురించిన ద డెక్కన్ పొయట్స్ గ్రంథంలో మోహనాంగి అనే కవయిత్రి గురించి వ్రాసిన పరిచయ వాక్యాలు ఈ వివాదం మొత్తానికి దిస్ poet was a princess and the daughter of Krishnadevaraya. She received an excellent education in her infancy and was well versed in rhetoric and poetry. While in the bloom of youth, she married Rama Rayalu, after which she still continued her studies and employed much of her time in reading those works of Telugu composed by poets at her father's court. By constant application, she attained to considerable proficiency in the art of verification and wrote a poem entitled Marichi Parinayam, the subject of which is taken from Mahabharata. In this poem, very elegant description is given on the Marichi themselves. The work consists of 5 books. This princess had no issue and became unfortunately a widow in the prime of life. According to tradition, she was immolated on the funeral pile of her husband. డెక్కన్ పొయట్స్ అనే గ్రంథంలో ఉన్నది. మరీచి పరిణయం వ్రాసిన కృష్ణదేవరాయల కూతురని, చిన్ననాడి సాహిత్యం ఇతర కళలు నేర్చిందని, రామరాయల్ని పెళ్ళాడిందని, భువన విజయంలో కవుల రచనను బాగా అధ్యయనం చేసిందని, 5 అధ్యాయాలు కలిగిన మారీచి పరిణ కావ్యాన్ని వ్రాసిందని, అడియ రామరాయల మరణంతో సాగమనం చేసి అశుభులు బాసిందని కావలి రామస్వామి అందించిన సమాచారం. 200 ఏళ్ల క్రితం పరిశోధనల ప్రారంభ దశలో ఉన్న తన అన్నగారు కావలి బొర్రయ్య బాటలో నడిచిన రామస్వామి వెలువరించిన పరిశోధనా గ్రంథమే. మరి ఈ 200 ఏళ్ల అనేక కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. అంత మాత్రాన తెలిసి తెలియక వ్రాసిన వాడిన ఆ పరిశోధనా పితామహుడు ఆరుద్ర తులకన చేయటం సబబు కాదంటున్నాడు మన కోనచే. అయితే మారీచుడి వృత్తాంతం రామాయణంలోది కాగా ఈయన మహాభారతం ఆధారం అనటం వల్ల మొత్తం మోహనాంగికే కల్పితంగా కొట్టి పారేశారు పండిత్. నిజానికి మారీచి పరిణయం పుస్తకానికి అభితారిక పద్యాలే దొరుకుతున్నాయి. అసలు కావ్యం ఎలా ఉందో, అందులో ఇతివృత్తమేమిటో ఎవరికి తెలియదు. తోకని పుచ్చుకొని ఏనుగనేది పాములా ఉంటుందని చెప్పి 5 అంధుల కథల ఉండకూడదు విమర్శ అంటే. పరిష్కర్త పైన నింద. కావలి రామస్వామి గారి తర్వాత సరిగ్గా 100 ఏళ్ళ గాజుల లక్ష్మీ నరసింహశెట్టి 1929-30 శుక్లనామ సంవత్సర సమదర్శిని పత్రికలు తన మిత్రుడి ఎంట దొరికిందంటూ మారీచి పరిణయం అవతారిక పద్యాన్ని 4వ అధ్యాయంలో కొన్ని పద్యాలు ప్రచురించి నష్టమైపోయిందనుకున్న ఒక గ్రంథం దొరికినప్పుడు సాహితీపరుడు, ముఖ్యంగా సాహిత్య చరిత్రకారు ఎగిరి గంతెయ్య సంబరపడాలి. అందులోనూ కృష్ణరాయల గురించి కొంత చారిత్రక అంశాలు లభించిన అవతారిక దొరికితే ఉప్పొంగిపో. అయితే చరిత్రకారులు కానీ సాహిత్య చరిత్రకారులు కానీ ఇదేం చెయ్యాల, చూడనట్టు ఊరుకొని. ఎందువల్ల శెట్టి లక్ష్మీ నరసింహం గారి ఖ్యాతి అటువంటి అని ఆరుద్ర కటువుగా జమీన్ పత్రికలు మారీచి పరిణయం అవతారిక పద్యాన్ని
గాజుల లక్ష్మీ నరసింహశెట్టి కోట సృష్టి చేశాడని నిందించాడు. చిలకమర్తి వారు తనతో జమీందారు స్వయంగా గాజుల నరసింహశెట్టి రాస్తుండగా చూశానని చెప్పినట్టు ఆరుద్ర తన వాదనకు సాక్ష్యం చేసుకున్నారు. గాజుల వారు గతంలో శృంగార శ్రీనాథ్ అనే పుస్తకాన్ని ప్రచురిస్తే చిలకమర్తి వారు అది శ్రీనాథుడికి సంబంధం లేదని ఖండించారు. కాబట్టి ఇది కూడా అటువంటిదే అనే అభిప్రాయానికి ఆరుద్ర వచ్చి ఉండొచ్చు. కానీ చిలకమర్తి వారు మహాపురుషుల జీవిత అనే పేరుతో వ్రాసిన ప్రముఖుల జీవిత చరిత్రలు గాజుల వారి చరిత్రను కూడా ఘనంగా చిత్రించిన విషయం మర్చిపోక. చిలకమర్తి వారి టకార ప్రయోగ ఆరుద్ర గారి ఆకరాలు కాకూడదు. ఫోర్జరీ లేక కూట సృష్టి చేసే వ్యక్తి బహిరంగంగా నలుగురికి చూపించే వ్రాసాడంటే నమ్మలేం కదా. ఒకవేళ ఎత్తి నకలు తయారు చేస్తూ జమీందారు చూశాడేమో తెలియదు. శక్తి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారుల కుటుంబం గాజులవారు. బహుశా రాయలవారి పట్ల కులాభిమానం ఆయన్ని మోహనాంగి కావ్యం పరిచయం చేయటాన్ని ప్రోద్బలించి ఉండొచ్చు. ఇంత మాత్రానే నిష్కళంక దేశభక్తుడు త్వరితరం జాతీయోద్యమ నాయకుడు గాజుల వారి మీద ఆరుద్రగా నిరాధార అభాండం వేయడం, ఆయన వివేకాన్ని ఏళన చేయడం బాధాకరం అంటున్నాడు పూర్వం. గాజుల లక్ష్మీ నరసు శ్రేష్ఠి నీలిమన్ పత్తి వ్యాపారి, మద్రాసు నగర ధనికుల్లో ఒక. తర్వాత సంఘసేవా కార్యక్రమాల్లోకి వచ్చి స్వాతంత్రోద్యమంలో పాల్గొని 1844 అక్టోబర్ 2 హిందువుల స్థితిగతులు మెరుగుపరచేందుకు ఉద్దేశి క్రిసెంట్ అనే పత్రిక స్థాపించి మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్ భారతీయుని యాజమాన్యం మొదట పత్రిక ఈ చరిత్రకెక్కి. మతం మారినంత మాత్రాన హిందూ వారసత్వ హక్కులు కోల్పోడని బ్రిటిష్ వాళ్ళు మత మార్పిడి అనుకూల చట్టం చేస్తే కోర్టులో పోరాడి ఆ చట్టాన్ని రద్దు చేయించాడు. స్త్రీ విద్య కోసం ఎక్కువ పాటుపడ్డాడు. మద్రాస్ ప్రావిన్సులో మరో రాజా రామ్మోహన్ రాయలు ఆయన ప్రసిద్ధి చెంది. కానీ ఆయన విఖ్యాతి అటువంటిదని ఆరుద్ర గారు ఆయన్ని అంత వ్యంగ్యంగా ఎందుకన్నాడు? ఈ పుస్తకం తగింది కాదని ఎలా అన్నారో నేను నమ్మలేకపోతా. కాకపోవటానికి గాజుల వారి కూట సృష్టి కారణమని ఎలా నిర్ధారించాడో కూడా ఆశ్చర్యం. పరవస్తు చెన్నయ్య సూరి తండ్రి రంగరామానుజాచారి వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ కేసుల విషయంలో తమ న్యాయవాదిగా నియమించుకున్నారు గాజులవారు. 1836లో రామానుజాచార్యులు మరణించారు. 1853 జూలైలో శబ్దలక్షణ సంగ్రహాన్ని చెన్నయ్య సూరి గారు గాజుల లక్ష్మీ నరసింహ శ్రేష్ఠి గారి అంకితం ఇచ్చాడని JAHRS సంచికలో మోర్ రైట్ ఆన్ గాజుల లక్ష్మీ నరసింహం శెట్టి అనే వ్యాసంలో వై విఠలరావు గారు ఈ గ్రంథాన్ని 1953 అంకితం పేజీ తీసేసి కొండవీటి వెంకట కవి ప్రచురించి. అలా ఎందుకు చేశారో ఎవరికి. దానికి ముందు మాటలు వ్రాసిన వజ్జల సిన సీతారామ శాస్త్రి ఈ రచన సూరి గారిది కాదని కర్రి సాంబమూర్తి గారు చేసిన వాదన ఖండించారే తప్ప గాజుల వారికి అంకితాన్ని ఎత్తేయటం గురించి చెప్పాలి. గాజుల వారు పద్యాలు అవలీలగా వ్రాయగలిగిన పండితులు ఎంతమాత్రం కాదు. ఆయన స్వాతంత్ర సమరయోధు, సామాజికవాది, హిందూ సమాజ అభ్యున్నతికి పాటుపడే వ్యక్తి. అంతేకాని కవి కానే కాదు, సాహిత్యాభిమానం ఉన్నవాడు. ఆయనే రాయలవారి చరిత్ర మోహనాంగికి అంతకట్ ఆ పద్యాలని వ్రాశాడనట ఆధారాన్ని ఆరుద్ర సహా
ఇంతవరకు ఎవరు చూపించల. కనుక గాజుల వారి కోట సృష్టి చేశాడు అన్నది నమ్మశక్యం కాని విషయం. డబ్బున్నవాడు కాబట్టి ఎవరితోనూ డబ్బిచ్చి వ్రాయించి ఉంటాడని మాట వరస అనుకున్న గాజుల వారు దీన్ని ప్రచురించడానికి 100 ఏళ్ల ముందే ఆ పుస్తకం ఉందని కావలి రామస్వామి రాసిన ఆధారం ఉందిగా. గాజుల వారే సృష్టించారని అంతం తొందరపో. ఒక్కవేళ అది ఉంటే ఇది ఒకటి కాదు అంటాడు ఆడు. ఆ ఇంకొకటి దొరికేవరు గాజుల వారిని కించపరటం సబబు కాదని నా వాదన. కూట సృష్టి చేస్తే అందువల్ల గాజుల వాళ్ళ వనగూరిన ప్రయోజనాన్నేమిటో ఆరుద్ర నిరూపించలేకపో. ఒకవేళ మోహనాంగి పేరు ఎవరైనా ఈ కావ్యాన్ని కూట సృష్టి చేశారనుకున్నా అది 400 ఏళ్ల క్రితమే జరిగి ఉంది. ఇటీవల కవి ఎవరో కల్పించిందిగా భావించడం తొందరపాటి అండు. మొత్తానికి తర్కానికి నిలవనిది మోహనాంగి పాత్ర మిగిలిపో. రేపు ప్రతాపరుద్రుడి కూతురు తుక్కాచి